కరుణించిన దేవుడు, ఆశపడ్డ అతను ఇద్దరు నన్ను మోసం చేశారు. నా గుండె గుడిలో దేవుడు అనుకున్నాను. దేవుడు కుళ్ళుకున్నాడేమో. నా కలలు చెరిపేసి నా కన్నీళ్లే మిగిల్చాడు. అసలు నేనేం పాపం చేశాను పెదనాన్న? నా మీద నాకే అసహ్యం వేస్తుంది. బ్రతుకు మీద విరక్తి కలుగుతుంది. వద్దమ్మా, వద్దు, అలా మాట్లాడొద్దమ్మా. పొరపాటంతా మాదేనమ్మా. బుద్ధిమంతుడు అనుకుని అతనితో నీకు మేము నిశ్చితార్థం చేసి తప్పు చేశావమ్మా. శిక్ష అంటూ విధిస్తే ఆ శిక్ష మాకు విధించాలి కానీ అభం శుభం తెలియదానివి నీకు విధించటం ఏమిటమ్మా? మేము చాలా పాపం చేశావమ్మా, పాపం చేశాం. మనమే పాపం చేయలేదయ్యా, పాపాత్ముడు వాడే. అవునండి, వాడికి లేని పని సాయం చేసి మీరు పుణ్యం మూట కట్టుకోవాలనుకున్నారు. అది పాపమే. జైలుకెళ్లాల్సిన వాడికి అష్ట కష్టాలు పడి బెయిల్ పిలిచారు చూడండి, అది పాపమే. అర్హత లేని వాడికి కాళ్ళు కడిగి కన్యాదానం చేయాలనుకున్నారే, అది కూడా పాపమేనండి. వాడి పాపం వాడు అనుభవించాలంటే వాడు జైలుకెళ్లాల్సిందే. పెళ్లి చేసుకొని వాడు ప్రశాంతంగా ఉండకూడదు. నా కూతురికి చేసిన అన్యాయానికి వాడంతకంతా అనుభవించి తీరాల్సిందే. అవును, వాణ్ణి ఊరికే వదలకూడదు. ఇప్పుడే లాయర్ని కలిసి వాడి బెయిల్ రద్దు చేయిస్తాను. వాడి బ్రతుకుని చెప్పు కిందేసి నలిపేస్తాను. రే ఆగరా, కాస్త ప్రశాంతంగా ఆలోచించరా. వాడు చేసిన పనికి గుండె రగిలిపోతుంటే ప్రశాంతంగా ఉండమంటారేంటి బావుగారు? మనం ఇంత మెత్తటోళ్ళం కాబట్టి వాడు ఇలాంటి పని చేయగలిగాడు. వాడిని ఇంకా క్షమించి వదిలేస్తే మనం మరో పొరపాటు చేసిన వాళ్ళం అవుతాం. వాడి సంగతి, వాడి కుటుంబం సంగతి తేల్చేద్దాం. మొత్తం కుటుంబాన్ని జైల్లో పెట్టించి మక్కెలిరగదన్నిస్తే గాని నా కోపం చల్లారదు. అన్నయ్య, వాడి బెయిల్ క్యాన్సిల్ చేయించలేకపోతే వాడే లేకుండా చేస్తాను. నాకు బెయిల్ ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉండండి. రే నువ్వు ఆగరా. ఏమిటమ్మా ఇది? ఇంత చెప్పినా కూడా నువ్వు అలాగే మాట్లాడతావేమిటి? బావుగారు, దయచేసి మమ్మల్ని ఆపే ప్రయత్నం మాత్రం చేయకండి. దాన్నలా చూడలేకపోతున్నాం. వాడు పెళ్లి చేసుకొని సుఖంగా ఉండకూడదు. ముందు వాడి తల్లుందే, దాన్ని బయటికి లాగాలి. పరిహారాలని, శాంతులని మనల్ని పిచ్చోళ్ళని చేసింది. దాన్ని జుట్టు పట్టుకొని బయటకు లాగి నలుగురిలో తల వంచుకునేలా చేస్తే గాని దాని రోగం కుదరదు. ఇంకా అలా నిలబడ్డారేంటండి? రండి. పద. డ్రైవర్, డ్రైవర్, బండి తీ. రే రే, వాడు ఆవేశంలో తప్పు చేశాడు, నువ్వు కూడా తప్పు చేస్తావా? ఆగరా. బావుగారు, దయచేసి మమ్మల్ని వెళ్ళనివ్వండి. ఆపకండి, రండి. చిన్నానా, బాగోలేదమ్మా, నువ్వు చేసిన పని అస్సలు బాగోలేదు. ఏదో ఆవేశంగా వెళ్ళి శ్రావణి పరువు తీశానని ఆనందపడచ్చు కానీ తన పరువే కాదు, మన పరువు కూడా బజార్ పాలు చేసొచ్చావు. ఏయ్, మన పరువు పోవడమేమిటే? తప్పు చేసింది అది, పోయేది దాని పరువు. అది చేసిన చెండాల పన్ని చూస్తూ ఊరుకోమంటావా? అమ్మా, శ్రావణి నువ్వనుకునేంత చెడ్డది కాదమ్మా. ఛా, డోరు ముయ్యవే. పెద్ద అన్ని తెలిసిన ఆరిందలా మాట్లాడుతున్నావు. ఓసారి దాని గురించి దాని పిన్నిని వెళ్ళి అడుగు. దాని భాగవతం కాశీ మజిలీ కథలు చెప్పినట్టు చక్కగా చెప్తుంది. ఎంతమంది మగాళ్ళనది దాని నెరజానతనంతో వల్లో వేసుకుని అందినంత వరకు వసూలు చేసి వదిలేసిందో తెలుస్తుంది. చచా, దాని గురించి వింటుంటే నా ఒంటి మీద తేళ్లు జర్రలు పాకినట్టవుతుంది. ఇటు చదువుకునే కుర్రాళ్ళని, పెళ్లికాని పడుచువాళ్ళని, వయసు మీరిన పెద్దాళ్ళని ఒక్కరిని కూడా వదలదది ఆ రాక్షసి. ఎందుకమ్మా లేనిపోని అబాండాలు నెత్తిన వేసి ఆ అమ్మాయిని చెడ్డదాన్ని చేస్తావు? దాన్ని చెడ్డదాన్ని చేయాల్సిన అవసరం నాకేం లేదు. అదెప్పుడో చెడిపోయింది. ఆ నరేష్ కొన్నాళ్ళు దాని చుట్టూ ప్రదర్శనలు చేశాడు. వాడి మూలంగానే ఈ కర్మ మనకి చుట్టుకుంది. అసలు ఆ తిరుగుబోతు వెదవ కనపడితే చెప్పు తీసుకుని కొడతాను. వాడి వల్లే ఇది సుబ్రహ్మణ్యానికి పరిచయం అయింది. వీడా రొచ్చులో కూరుకుపోయి కొట్టుకుంటున్నాడు వాణ్ణి. అమ్మా, నీకు కోపం ఉంటే ఉండొచ్చు, అందుకని ఎవరిని పడితే వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? నేనెవర్ని లేని మాట్లాడలేదే. అది ఎలాంటిదైనా నాకు అనవసరం. నా కొడుకు నాకు ముఖ్యం. వాడి కోసం నేను ఏదైనా చేస్తాను. నేనెళ్ళి దాన్ని బజారుకి ఈడవకపోతే అది వీణ్ణి అంత తేలిగ్గా వదలదే. అందుకే
దాన్ని క్లాస్ రూమ్ లోంచి జుట్టు పట్టుకుని బరాబరా ఈడ్చుకొచ్చి చావ చిత్త కొట్టాను. ఇంకది జన్మలో సుబ్రహ్మణ్యం వైపు కన్నెత్తి చూసే ధైర్యం కూడా చేయదు. నేను చేసిన పని కరెక్టే, కానీ నువ్వు నాకు సలహాలిచ్చే పని పెట్టుకోకు. నీ పని నువ్వు చూసుకో. ఓ వచ్చిందండి దాని తరపున వకాల్తా పుచ్చుకొని వాదించడానికి. చెంపలు వాయగొడతాను. నాకు చెప్పేంత దానివయ్యావే నువ్వు. పోలోపలికే యాండి, మీ అమ్మ అంత ఆవేశంగా మాట్లాడుతూ ఉంటే ఉత్సవ విగ్రహంలా నిలబడతారే, ఏం మాట్లాడరా? మీ ఆవిడిగారు అంత బాధపడిపోవడానికి నేను మాట్లాడిన దాంట్లో తప్పే ఉందిరా. చూడండి, నాకు మీ తమ్ముడి మీదే అనుమానంగా ఉంది. ఒకవేళ మీ తమ్ముడే శ్రావణిని లవ్ చేసుంటే తనే కావాలని ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని అనుకునుంటే ఈ ఇంటి కోడలుగా రాబోయే అమ్మాయిని మనం అవమానించినట్టవుతుంది కదా. ఏయ్ నోరు ముయ్యవే. ఆ రాక్షసుని నా కొడుకు ప్రేమించడమేమిటే? నువ్వు ఊహించేటట్టు నా కొడుకు ఎప్పటికీ అలా చేయడు. బంగారం లాంటి అమ్మాయిని నా కొడుక్కి నేను భారీగా చూసి పెట్టాను. అందంలో అప్సరస, ఐశ్వర్యంలో అష్టలక్ష్మి. అలాంటి అమ్మాయిని కాదని వాడు ఈ దరిద్రాన్ని ప్రేమిస్తాడా? పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు. వాడు నేను చూసిన అమ్మాయి మెడలో నేను చెప్పినట్టు తాళి కడతాడు. అపరంజి బొమ్మ లాంటి అమ్మాయి భార్య కాబోతుంటే ఆముదం మొహాన్ని ఏమైనా చేసుకుంటాడా? వెళ్ళవే. అదిగో మహేశ్వరి వచ్చినట్టుంది. దాని ముందు అనవసరపు వాగుడేమన్నా వాగావో తర్వాత నేనేం చేస్తానో నాకే తెలీదు. కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు, అర్థమైందా? శ్రావణి, ఎంత ధైర్యం ఉంటే ఇలా దండలేసుకొచ్చి నా ముందు నిలబడతావురా? అనుకున్నదంతా అయ్యింది.
నా కోరిక నెరవేరింది. అవును, కొత్త దంపతులకి హారతివ్వాలి కదా. అమ్మా, మీ మనసుకు బాధ కలగడం సహజమే, కోపం వస్తుంది. కానీ వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు, మరో దారి లేదు, అందుకే ఇలా చేయాల్సి వచ్చింది. ఎరా, నీ అక్కకి చెల్లెలికి ఇలాగే పెళ్లిళ్ళు చేస్తావా? పోరా, పో ముందు బయటికి. నాకు చెప్పొచ్చే మొనగాడివిరా నువ్వు. పోరా, పో వదిలికి నువ్వు. ఏంట్రా ఇలా చేశావు? ఈ బజారు మనిషి నీకు భారీగా కావాల్సొచ్చిందట్రా. ఈ దరిద్రం నీ పెళ్ళం కావాలని నీ నుదుట నువ్వే రాసుకున్నావేంట్రా? అమ్మా, శ్రావణి గురించి తప్పుగా మాట్లాడద్దు. ఛీ, నోరు ముయ్యరా. ఇంకా నన్ను అమ్మ అని పిలవకు. ఎరా, కనీ పెంచి నీ మంచి కోరుకుంటే ఇలాగేనరా నువ్వు చేసేది? కోరు ముద్దలు తినిపించి నిన్నింత వాణ్ణి చేస్తే ఇలా నా గుండెల మీద తంతావట్రా విశ్వాసఘాతకుడా. ఇంత చండాల పని చేసొచ్చి సిగ్గు లేకుండా నా ముందు నిలబడతావా? నువ్వు అసలు మనిషివేనా? అసహ్యం వేస్తోందిరా, నిన్ను చూస్తే అసహ్యం వేస్తోందిరా. అమ్మా, శ్రావణి నీకు నచ్చకపోవచ్చు, కానీ నాకు నచ్చింది. ప్రేమించాను, పెళ్లి చేసుకున్నాను. తప్పా? చండాలపు వెధవా, బరి తెగించి ఊరి మీద పడి బలాదూరుగా తిరిగే ఈ చెడిపోయిన ఆడది నీకు నచ్చిందేంట్రా? ఒరేయ్, నువ్వు పుట్టి పెరిగి ఇంత నీచమైన పని చేస్తావని కడుపులో ఉన్నప్పుడే తెలుసుంటే పిండాన్ని అప్పుడే నలిపి పారేసేదన్రా. సిగ్గుసెరలేని జన్మ నీది ఒక జన్మేనా? అత్తయ్య, ఆవేశపడకండి. ఏదైనా ఉంటే ఇంట్లోకెళ్ళిన తర్వాత మనం మాట్లాడుకుందాం. అంతేగాని కొత్తగా పెళ్ళైన జంటని ఇలా గుమ్మ ముందే నిలబెట్టి మాట్లాడడం పద్ధతి కాదు అత్తయ్య. ఇదిగో తీసుకోండి, హారతివ్వండి. దొంగచాటుగా పెళ్లి చేసుకొచ్చిన వీళ్ళ మొహాలకి హారతులు ఒకటి తక్కువయ్యాయా? శీలం చెడిన ఆడదాన్ని కోడలుగా ఇంట్లోకి రానివ్వటానికి నేనేం దీన్లా బజారుదాని కాదు. ఇది సంసార పక్షం వాళ్ళుండే ఇల్లు, లాడ్జ్ కాదే. ఏంటే పెద్ద భయం గల దాన్లా, ఏమీ ఎరగని పతివ్రతలా అలా బిత్తరు చూపులు చూస్తున్నావు? నీ కంత్రితనం నాకు తెలీదనుకున్నావా? ఈ భార్యాభర్తల నాటకం ఎన్నాళ్లే? నీ లిస్టులో ఇంకా నెక్స్ట్ మొగుడు ఎవడే? ఎప్పుడు లేచిపోవాలని ప్లాన్ వేసుకుంటున్నావు? అందాక కాలక్షేపం చేయడానికి ఇదే గెస్ట్ హౌస్ కాదు, రంకులాడి. అమ్మా, మీరు వయసులో పెద్దవారు, జరిగిందని కోపం రావటం న్యాయమే. కానీ ఆవేశంలో నోటుకొచ్చినట్టు మాట్లాడకండి. అభం శుభం ఎరుగిన ఆడపిల్ల మీద అభండాలు వేయకండి. ఏయ్, ఏంటయ్యా శ్రీరంగ నీతులు చెప్తున్నావు? మొత్తానికి నువ్వనుకున్నట్టుగానే వాడి చేత దీన్ని మెడలో 3 ముళ్ళు వేయించి పెళ్లి అనిపించావు. ఏం పెద్ద మనిషి నువ్వు? సిగ్గు శరం మానాభిమానాలు లేవా? ఏ తండ్రైనా కూతురికి పెళ్లి చేయాలి అనుకోలే గాని ఇలా మొగుళ్ళని మారుస్తూ పక్కలేయాలి అనుకోకూడదు. శివ శివ. అమ్మా, మాట్లాడటానికి కూడా ఓ హద్దుంటుంది. ఆ దాటి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అమ్మని కూడా చూడను.
ఆహా ఏం చేస్తావే? కొడతావా? కొట్రా? చంపుతావా? చంపరా? ఎవత్తో మాన మర్యాదలు లేని దౌర్భాగ్యపు దానికోసం నా మీద తిరగబడి మాట్లాడతావురా? ఒరేయ్, ఇవి నీ మనసులోంచొచ్చిన మాటలు కాదురా. బాగా ట్రైనింగ్ ఇచ్చి వెనకాల నిలబడి ఈ ముదరష్టపతి మాట్లాడించే మాటలు రావి. నువ్వు దాని చేతిలో కీలుబొమ్మలా మారి అది ఆడించినట్లల్లా ఆడుతున్నావు, వాగించినట్లల్లా వాగుతున్నావు. ఒరేయ్, నువ్వు దాంతో కలిసి ఉండనే ఉండకూడదు. ఇంకొక్క నిమిషం కూడా దీనికి నా గుమ్మం ముందు నిలబడే అర్హత లేదు. అది ఎక్కడ నిలబడితే అక్కడ అపవిత్రం అయిపోతుందిరా. పోవే, పోవతలకి. కన్నవాళ్ళకి కడుపు కోత పెట్టిన ఈ పెళ్లి కాదు. దీన్ని ఆ దేవుడు కూడా సహించడు. ఏమే, గంటకో మొగుడిని మార్చే నీకు ఈ మెళ్ళో తాళెందుకు?